హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఓఎన్జీసీ కార్పొరేషన్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 2000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మీకు సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసి ఒక జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరు కూడా ఎలిజిబుల్. ఎటువంటి అప్లై ఫీజు కూడా లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీకి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి 16th అక్టోబర్న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అదే రోజు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ November 6th వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. రిజల్ట్స్ వచ్చేసి మనకి 26th November రోజు అఫీషియల్ వెబ్సైట్లో లిస్ట్ అనేది పెడతారు. ఆ రోజు మీకు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఏ లొకేషన్ నుంచి ఒక వీడియో చూస్తున్నారు సో డెఫినెట్గా కామెంట్లో మీ యొక్క లొకేషన్ అనేది కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. స్కిప్ చేయకండి. మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే మీకు 1 year వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము క్లాసెస్కి సంబంధించి. సో వెంటనే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల జాబ్స్కి సంబంధించి మనకి యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అప్లై చేసిన క్యాండిడేట్స్కి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ, ఇంటర్వ్యూస్ కానీ, మీకు ఎటువంటి రన్నింగ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. జస్ట్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఇనీషియల్లీ 12 months పాటు కూడా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ యొక్క పోస్టులకి సంబంధించి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో గ్రాడ్యుయేషన్ వాళ్ళకి వచ్చేసి 12,000 rupees 300 ఎవ్రీ మంత్. అలాగే 3 years డిప్లొమా చేసిన వాళ్ళకి 10,900. అలాగే 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన వాళ్ళకి 8,200. అలాగే ఎవరైతే ఐటీఐ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఓన్లీ 1 year చేస్తే 9,600, 2 years చేసిన వాళ్ళకి 10,560. ఈ విధంగా మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఈ యొక్క స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారనమాట. రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే November 6th 2025 వరకు మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 24 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 27 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 29 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 34 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి పోస్టులని రిక్రూట్మెంట్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి మీకు క్లియర్గా పోస్టుల వారిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు కంప్లీట్గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ లైబ్రరీ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది. సో దీనికి క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఐటీ సర్టిఫికేట్ అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెకానిక్, ఆటో, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి, ఇదేమో ఐటీ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ కోపా ట్రేడ్, సో దీనికి కూడా ఐటీ అనేది ఉండాలి. సో ఐటీ వాళ్ళకి ఇక్కడ చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్, సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ఆయిల్ అండ్ గ్యాస్, మెషినిస్ట్, మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్, మెకానిక్ డీజిల్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కార్డియాలజీకి సంబంధించి అండ్ పాథాలజీకి సంబంధించి, అలాగే రేడియాలజీకి సంబంధించి కూడా ఉంది. అలాగే మెకానికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి, అలాగే సర్వేయరు, వెల్డరు, ఈ విధంగా ఇవన్నీ కూడా ఐటీ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించేమో ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్కి సంబంధించి బీకామ్ చేసిన వాళ్ళకి, అలాగే ల్యాబ్ కెమిస్ట్ లేదా పెట్రోలియం ప్రోడక్ట్స్కి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి, ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్కి సంబంధించేమో బీబీఏ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, సెక్రటేరియల్ ఆఫీస్ అసిస్టెంట్కి మీరు ఏ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబులే. నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్కి డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్.
నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్, ఈ విధంగా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్, మెకానికల్ ఎగ్జిక్యూటివ్. సో దీనికి సంబంధించి సంబంధిత డిసిప్లిన్స్లో 3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే కామర్స్లో చేసుంటారో గ్రాడ్యుయేషన్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఎలిజిబుల్. స్టోర్ కీపర్కి సంబంధించి కూడా ఉన్నాయి. సో దీనికి ఏ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ సంబంధిత డిసిప్లిన్లో మీరు ఆ యొక్క బీఆర్ బీటెక్ అనేది చదివి ఉండాలి. పెట్రోలియం ఎగ్జిక్యూటివ్కి ఏమో గ్రాడ్యుయేషన్తో పాటు జియాలజీ అనేది ఒక సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ 3 years డిప్లొమా సివిల్లో చేసిన వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ అనమాట. ఇప్పుడు చెప్పినటువంటి క్వాలిఫికేషన్లో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మనకి టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 2623 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ వేకెన్సీస్ వచ్చేసి మనకి వివిధ లొకేషన్ల వారిగా వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ పోస్టుల వారిగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం మీద జరిగింది. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ దానికి సంబంధించి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారని కూడా. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి, రాజమండ్రికి సంబంధించి ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అంటే కోపా ట్రేడ్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ కెమిస్ట్ ఆర్ అనలిస్ట్, మెకానికల్ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ ఆఫీస్ అసిస్టెంట్, వెల్డర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, మెకానికల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి. అలాగే ఇంకా మనకి చాలా లొకేషన్స్లలో ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే అన్ని క్యాస్ట్ల వరకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. డిప్లొమా అలాగే గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో ఎన్ఏటీఎస్కి సంబంధించి ఒక వెబ్సైట్ త్రూగా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. డిప్లొమా అలాగే గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో ఎన్ఏటీఎస్కి సంబంధించి ఒక వెబ్సైట్ త్రూగా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఎక్కడ ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్లోని మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఇక్కడ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కాకినాడ లొకేషన్ ఉంది, అలాగే రాజమండ్రి లొకేషన్ ఉంది. కాకినాడ లొకేషన్కి ఏ జిల్లా వాళ్ళైనా ఎలిజిబులే ఆంధ్రప్రదేశ్లో. రాజమండ్రి లొకేషన్కి సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఈ నోటిఫికేషన్కి తెలంగాణ వాళ్ళకైతే ఛాన్స్ లేదు. సో ఎవరైతే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి లొకేషన్స్కి సంబంధించి డిస్టిక్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి ఓఎన్జీసీ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ guys.